తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరో 2 రోజుల పాటు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కురిసే అవకాశం ఉందను హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంది, అలాగే హైదరాబాద్లో ఎలా ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయి. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా తెలంగాణ రాష్ట్రం వైపుగా మరియు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరియు దక్షిణ భారతదేశం వైపు కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. అటు బెంగాల్, ఇటు ఒడిశా, ఈ పశ్చిమ తీరంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడ్డది కాబట్టి అక్కడ కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. దాని కారణంగా తెలంగాణ రాష్ట్రం వైపుగా, అంటే ఏదైతే వెలుపల వైపున, అంటే బార్డర్స్ వైపున కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కూడా ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. ఈశాన్య జిల్లాలకు వచ్చేసరికి భద్రాద్రి, కొత్తగూడెం మరియు జిల్లాలో ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కువగా భారీ వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఆ 2 జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, రేపటి నుండి ఆరెంజ్ అలర్ట్ కూడా వారు జారీ చేశారు. ప్రధానంగా 2 రోజుల పాటు ఇదే భారీ వర్షాలు కూడా ఆ జిల్లాలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా తెలియజేశారు. మరియు ఉత్తర జిల్లాలో చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొమరంభీం, జగిత్యాల ఈ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా ఉంటుందని నమోదవుతుందని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే గతంలో జూన్ జూలైలో ఆ ప్రాంతంలో, ఆ నెలలో చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉండే, కానీ ఈసారి అధిక శాతం 8% అధిక శాతం ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలిపారు. కానీ రానున్న 2 రోజుల పాటు భారీ వర్షం కూడా కురుస్తుంది. అది ఇంకా 8 నుండి ఇంకా 10%కు పెరిగే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రం వైపుగా మరియు ఈశాన్య, ఉత్తర, దక్షిణ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఈ వాతావరణానికి ఎక్కువ ముసురు టైపుగా ఉంటుంది. ఈ ముసురు కొన్ని ప్రాంతాల్లో ముసురుగా ఉంటుంది, అంటే ఉదయం సమయంలో కూడా కొంచెం క్లౌడీగా వాతావరణం ఉంటుంది, మేఘాకృతమై కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏది కూడా కరెంటు కానీ మరియు ఈ మ్యాన్ హోల్స్ కానీ, రోడ్లపైన నీరు చేరడం కానీ మరియు కలుషిత నీరు కావడం కానీ ఎక్కువగా ఇన్ఫెక్టెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ జిహెచ్ఎంసీ అధికారులు కూడా అందరికి కూడా ఇదే హెచ్చరికలు కూడా జారీ చేయాలని కూడా ఇప్పటికే చూస్తున్నారు. ఏదైతే గతంలో జరిగిన తప్పుల వల్ల, అంటే ట్రాఫిక్ జామ్ కావచ్చు మరియు ఇతరత్ర కారణాల వల్ల కూడా ఎక్కువ మ్యాన్ హోల్స్లలో ఇబ్బంది కావచ్చు, అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండడానికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకోవాలి. మరియు ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది కాబట్టి హైడ్రా అధికారులు కూడా ప్రధానంగా వాళ్ళు చర్యలు తీసుకొని కూడా ముందస్తుగానే సహాయక చర్యలు చేపట్టాలని కూడా ప్రధానంగా ఇప్పటికే వాతావరణ అధికారులకు వాళ్లకు చెప్పడం వల్ల జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండొద్దని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే అధికారులకు కానీ అందరికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి ఎక్కడ మండపాల దగ్గర కానీ మరియు వినాయకులు తీసుకెళ్లేటప్పుడు కూడా కరెంటు వైర్లతో కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఈ వాతావరణానికి, వర్షానికి ఇనుప స్తంభాలు కానీ ముట్టుకుంటే మాత్రం ఎలక్ట్రిక్ షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి దగ్గర కూడా అందరూ కూడా ఎస్పీడీసీఎల్ కానీ ఇతరత్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళు పక్కనుండగానే ఇలాంటి పోల్స్ ముట్టుకోవాలి. మరి ఏమైనా వైర్లు సవరించాలనుకున్నా కూడా అక్కడ నుండి తీసేయాలన్నా కూడా ఇలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహాయం తీసుకొని కూడా ప్రధానంగా చేయాలని కూడా తెలిపారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా 2 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి, మరికొన్ని ప్రాంతాల్లో ముసురు వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.